గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు గారికి నా యొక్క నమస్కారాలు. మంత్రి నేను ముఖ్యమంత్రి నేను కాదురా స్వామి, నేను మంత్రిని. సో నా ఉన్న ఉద్యోగం పీకిస్తావు, చెప్పు నాన్న. సార్ నా పేరు షణ్ముఖ్, నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను సార్. సార్ మీకు నేను తెలియజేయమన్నది ఏమనగా, మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మాకు కాంపౌండ్ వాల్ కొన్ని సంవత్సరాల నుండి లేకపోవడం వలన మా యొక్క విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సార్. సార్ అందుమూలన మాకు సంరక్షణ అనేది లోపిస్తుంది సార్. మీరు ఒకవేళ కాంపౌండ్ వాల్ని శాంక్షన్ చేయించి నిర్మాణం చేసినట్లయితే, మీరు నిర్మించేది కాంపౌండ్ వాల్ కదా సార్, మా యొక్క బంగారు భవిష్యత్తు అని మేము భావిస్తున్నాం సార్. మరొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మన కళాశాల పక్కనే సంక్షేమ హాస్టల్ ఉంది సార్, బాలికల వసతి గృహం. అంటే బ్యాక్ సైడ్ మొన్న వరదల కారణంగా అది వెనక వైపు, మన స్టేజ్ వెనక వైపే చాలా విధంగా ప్రభావితం పడింది సార్. అంటే ఒక చెరువులాగా ఏర్పడింది. అదేవిధంగా అటు అంటే క్రిమి కీటకాలు ఎక్కువ అవడం వలన, స్నేక్స్ అనేవి రావడం వలన ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, ఆ సంక్షేమ హాస్టల్లో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు సార్. కొద్దిగా మీరు దయించి ఈ ప్రాబ్లమ్ని, ఆ కాంపౌండ్ వాల్ ప్రాబ్లమ్ని, అదేవిధంగా ఇంకొకటి సార్, పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది సార్, అక్కడ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయాందోళనకి మా అన్నదమ్ములు అటువైపు ఉంది సార్. అంటే మా అన్నదమ్ములు అంటే బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందనే భయాందోళనకు గురవుతున్నారు సార్. సార్ కొద్దిగా మీరు దయించి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి చదువుకుంటూ మీ స్టేజ్కి రావాలని మా యొక్క స్టూడెంట్స్ ఆవేదన సార్. థ్యాంక్ యూ సార్. రాజకీయ నాయకుడు అయిపోతావు బా, అందరు అంటారా రాజకీయ నాయకుడు అవుతావు. కేవలం నీ గురించి కాదు, అందరి గురించి. ప్రత్యేక అక్కడ నీళ్ళుంది, ఇవన్నీ ఇబ్బందులు లేని మీరు చెప్పారు. ఎస్ఎఫ్ఐలో ఉన్నాడా? ఓకే, ఇక్కడ నేను రాజకీయాలు మాడకూడదు, ఇంక నేను మాట్లాడలేండి. నో, బట్ బాగా చదవాలి, నా స్థాయి నాకన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలి, అది నా కోరిక. ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు భారతదేశానికి రాబోతుంది. ఒక పక్కన మోడీ గారు ప్రధానమంత్రిగా, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులు కానివ్వండి, అసలు మొత్తం ఎకో సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్స్కి. మంచి అవకాశాలు వస్తాయి, ఉన్నత స్థాయికి మీరు రావాలి తప్పనిసరిగా. అమ్మ కాంపౌండ్ వాల్ నేను ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది ఒకసారి నేను వెళ్ళే ముందర ఒకసారి చూసుకొని నేను వెళ్ళి ఏం చేయాలి. థ్యాంక్ యూ సార్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీరు గతంలో పట్టించుకోలేదు, చాలా బ్యాడ్గా తయారైనాయి. మన స్వామి గారితో కూడా మేము చాలా చర్చిస్తున్నాం, జియోఎం మీటింగ్ కూడా పెట్టుకుంటామమ్మా. కనీసం ఒక 5,000 కోట్లు అవసరం ఉంది ఇమ్మీడియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్షన్స్కి. దానికి ఎట్లా డబ్బులు కూడా రేజ్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఇది పర్సనల్గా విల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ అమ్మ. తమ్ముడు థ్యాంక్ యూ సార్. జై హింద్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు రమ్య, నేను సీనియర్ ఇంటర్ సిఈసి గ్రూప్ చదువుతున్నాను సార్. మా కాలేజ్ బయట సీసీటీవీ కెమెరాస్ అవసరం సార్. అలానే సీసీటీవీలు ఉంటే మాకు రక్షణగా, ధైర్యంగా ఉంటుంది సార్. అలానే సంక్షేమ హాస్టల్స్ కూడా సెక్యూరిటీగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ పెట్టాలి? క్లాస్ రూమ్లో పెట్టాలా, క్లాస్ బయట పెట్టాలా? క్లాస్ రూమ్స్ కాలేజ్ బయట సార్. రూమ్లో ఉన్నాయి సార్ ఆల్రెడీ. సో ఎక్కడ పెట్టాలి చెల్లి? కాలేజ్ బయట సార్. రోడ్ పైన? ఎందుకు, ఎవరు అల్లరి చేస్తున్నారా? ఏమైనా నైట్ టైమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగితే ఎవిడెన్స్ గా సీసీ క్యామ్స్ ఉంటాయి సార్. సిపి గారు ఇక్కడనే ఉన్నారు, సిపి గారు ఇక్కడనే కూర్చున్నారు, గట్టిగా తీసుకుంటారు. కూర్చోండి. నో విల్ టేక్ కేర్ అమ్మా. కెమెరా పెట్టించే బాధ్యత నాది, రేపటికల్లా నేను పెట్టిస్తాను. ఓకే సార్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇట్ విల్ బి డన్, డోంట్ వరీ. మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ మా కాలేజ్లో 8 సెక్షన్స్ ఉన్నాయి సార్, కానీ వాటికి 4 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి సార్. కాబట్టి మాకు 4 క్లాస్ రూమ్స్ కొరత ఉంది సార్. అందువల్ల మా కాలేజీకి 4 క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రేష్మా సార్. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 3 స్టార్లో ఉన్నామని. క్లాస్ రూమ్స్ విషయం కానివ్వండి, అదేవిధంగా పెయింటింగ్ కానివ్వండి, ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్ కూడా మీరు చాలా తక్కువ ఉంది హైటు. ఇక్కడ బాగానే ఉంది కానీ అటుపక్క తక్కువ ఉంది హైటు, నేను చూశాను. ఈ 3 యాక్టివిటీలు, అదేవిధంగా ల్యాబ్స్ కూడా నేను చూశానమ్మా. ప్రత్యేకంగా ఫిజిక్స్ ల్యాబ్స్, ఇతర ల్యాబ్స్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే తప్పనిసరిగా
మన జూనియర్ కళాశాలకి ఇది చేసే బాధ్యత, ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సో మచ్ సార్. చెప్పా కదా మంత్రి గారు టఫ్ మాస్టర్ అని. మంత్రి గారు ఏమన్నారంటే లింక్ ఇట్ టు పర్ఫార్మెన్స్. సో ఈసారి పాస్ పర్సంటేజ్ 10% పెరిగితే ఈ ల్యాబ్స్ అని ఇవ్వండి అని మంత్రి గారు అంటున్నారు. ఒప్పుకుంటారా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? డన్. సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మీరు మంచి పర్ఫార్మెన్స్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకునే బాధ్యత మాది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. నా పేరు జిక్రి రెడ్డి. నేను ఫస్ట్ ఇంటర్ సిఈసి చదువుతున్నాను. సార్, మన రాష్ట్రంలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ ఉద్యోగరీత్యా అవకాశాల కోసం వివిధ రాష్ట్రాలకు మరియు దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్లకుండా వారి ఉద్యోగ రీత్యా అవకాశాలు మన రాష్ట్రంలోనే వాళ్ళు ఉండి చేసుకునేటట్లు మరియు మన రాష్ట్రపు విద్యార్థుల డ్రైన్ అవ్వకుండా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్తే వాళ్ళని ఇక్కడ ఉంచి మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మంచి ప్రశ్న. ప్రధానంగా మనం చూస్తే 62 సంవత్సరాలు అందరం కలిసికట్టుగా చెమటోర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. 1994లో హైదరాబాద్ నుంచి వచ్చామంటే ఏ హైదరాబాదు? భారతదేశంలో ఉన్న హైదరాబాదా, పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అని అడిగేవారు. ఆనాడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చేదానికి ఎంత ఇబ్బందులు బాబు గారు ఎదుర్కొన్నారో మనందరూ తెలిసిన విషయమే. అలాంటిది ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పలేదు. కొత్త రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం. అప్పుడు అందరిని ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలి. ఉదాహరణ ప్రధానంగా చూస్తే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ వచ్చింది. ఆ ఒక్క కియా ఫ్యాక్టరీ వల్ల తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రంలో 3వ స్థానానికి వచ్చింది అనంతపూర్ జిల్లా, ఒక్క ఫ్యాక్టరీ వల్ల. అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్, విండ్ ప్లాంట్స్ అన్ని అనంతపూరు, కర్నూలు బెల్ట్లో వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని చిత్తూరు, కడప జిల్లాకి తీసుకొస్తున్నాం. నెల్లూరు ఆల్రెడీ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ పోర్ట్ ఉంది. కొత్తగా ఒక రిఫైనరీ కూడా త్వరలో ప్రకటించబోతున్నాం, అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. ప్రకాశం జిల్లాకు వచ్చగల బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి ఫ్యూల్ కూడా తయారు చేసే అవకాశం వస్తుంది, గ్యాస్ తయారు చేసే అవకాశం వస్తుంది. దానికి రిలయన్స్ సంస్థ, మనందరూ తెలిసిన రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చారు. 500 ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారు. అది ప్రకాశంలో స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఇటు కృష్ణా, గుంటూరు వచ్చగల రాజధాని ఇక్కడికి వస్తుంది. సో రాజధానికి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీస్, దానికి సంబంధించిన మనకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఉద్యోగాలన్నీ ఇక్కడ వస్తాయి. ఉభయ గోదావరి జిల్లా పెద్ద ఎత్తున మీకు ఆక్వా ఉంది, డిఫెన్స్ ఉంది, ఇంకో పక్కన పెట్రోకెమికల్ కారిడార్ కూడా ఆ బెల్ట్లో వస్తుంది. ఉత్తరాంధ్రకి వెళ్తే వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్, ఫార్మా పార్క్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ హబ్. సో ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలని నిర్ణయంతో కంపెనీలు అన్నీ గ్రూప్గా తీసుకొద్దామని. ఏదో ఇక్కడ ఒక కంపెనీ అక్కడ ఒక కంపెనీ పెడితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. కంపెనీలు తీసుకొస్తాం, మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందర 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. మా అందరికీ టార్గెట్స్ ఉన్నాయి. గురువు గారు కూడా టార్గెట్స్ ఉన్నాయి, నాకు టార్గెట్స్ ఉన్నాయి. కంపెనీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఏ స్థాయిలో ఉన్నాయని మేము రివ్యూ చేస్తున్నాం. సో బ్రెయిన్ డ్రైన్ కాదు కదా, బ్రెయిన్ గెయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అది తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.